రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వాటితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, గాది సాయి కృష్ణ అదృశ్యం కేసులో ఇప్పుడు ఒక కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది అంటున్నారు సార్. అదే సిఐ నాగరాజ్ ఎవరైతే ఉన్నారో అతన్ని ఇప్పుడు అరెస్ట్ చేయబోతున్నారు. ఈ సాయి కృష్ణ వాళ్ళ మదర్ దగ్గర కంప్లైంట్ తీసుకున్నారు, ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సో ఈ నాగరాజ్ని అరెస్ట్ చేసే అవకాశం ఉందని కూడా అంటున్నారు. అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా? ఆ సిఐని అరెస్ట్ చేస్తారా, లేకుంటే ఆ పోలీస్ స్టేషన్లో దీనికి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తారా? అయితే ఈ పరిణామం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంటర్ అయిన తర్వాతనే వచ్చింది. మొదట ఏం లేదన్నారు, అసలు ఏం కాలేదని అన్నారు. మరి ఇప్పుడు ఎందుకు ఈ విధంగా అరెస్ట్ చేసేంత వరకు వెళ్ళారంటే జగన్మోహన్ రెడ్డి గారే కారణం అని కూడా చెప్తున్నారు. మరి ఏం జరిగే అవకాశం ఉంది సార్ ఈ కేసులో? యాక్చువల్గా గాది సాయి కృష్ణ మేలోనే మాయమయ్యాడు. మే 9th వరకు తల్లికి అందుబాటులోనే ఉన్నాడు. అతను మార్కాపురంలో పనిచేస్తున్నాడు. రోజుకి 350 రూపాయలకి అక్కడ ఏదో సప్లయర్గా పనిచేస్తున్నాడు. అయితే తర్వాత అతను కాంటాక్ట్లో లేడు. మే 9th కృష్ణలంక పోలీసులు వచ్చి ఈమె దగ్గరికి, వీళ్ళు రాజీవ్ కాలనీలో ఉంటారు కృష్ణలంకలో, ఈ ఫ్యామిలీ అంటే తల్లి కొడుకు ఇద్దరే ఉంటారు. ఈ అబ్బాయి ఒక హత్య కేసులో చిల్లకల్లు పోలీస్ స్టేషన్ పరిధిలో 2025 డిసెంబర్ 5న అలవాల నవీన్ అనే ఒక వ్యక్తి హత్య గావింపడ్డాడు. ఆ హత్య కేసులో ఈ అబ్బాయి A1గా ఉన్నాడు. మార్చిలో అప్పుడు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి మార్చిలో రిలీజ్ అయ్యి బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత ఇంకా ఇటువంటి కేసులకి వీటికి దూరంగా ఉండాలి క్రైమ్కి అని చెప్పి మార్కాపురం వెళ్ళిపోయి అక్కడ ఏదో జాబ్ చేసుకుంటూ ఉన్నాడు. తల్లి ఒకటే ఉంది ఇక్కడ, మేనమామ ముల్లపూడి నాగేశ్వరరావు ఉన్నాడు. సో ఈ నేపథ్యంలో ఏమైందంటే ఆమెకి మే 9th ఫోన్ వచ్చింది. ఈ ఫోన్ కాదు, ఇద్దరు కానిస్టేబుల్ వచ్చారు. ఇంటికి వచ్చి ఫస్ట్ ఫోన్ లాక్కున్నారు. ఇదంతా కూడా ఆమె మీడియాకి చెప్పిన విషయాలు చెప్తున్నాను. సో ఫోన్ లాక్కున్నారు. తర్వాత ఆమెను తీసుకెళ్లారు. ఎస్ఐ చాలా బండబూతులు మాట్లాడి నీ కొడుకుని చంపేస్తాం, దండ రెడీ చేసుకో అని చెప్పాడు. ఫోన్ అడిగితే ఇవ్వలేదు. దాని తర్వాత ఆమె మళ్ళీ ఆమెకి ఫస్ట్ ఏమో ఊరికే బెదిరిస్తున్నారు అనుకునింది, ఎందుకంటే చాలాసార్లు ఇలాగ బెదిరిస్తుంటారు కాబట్టి. తర్వాత ఆమె వెళ్తే ఫోన్ ఇచ్చారు. ఆ ఫోన్లో కొడుక్కి చేసిన మెసేజ్లు కానీ కాల్స్ కానీ అన్ని డిలీట్ చేసి ఇచ్చారు. అప్పటి నుంచి కొడుకు ఫోన్ లేదు, ఏమీ లేదు. దాంతో ఆమెకు భయం పట్టుకుంది, ఇదే చేశారని. దాని తర్వాత వాళ్ళ మేనమామ వీళ్ళు జనసేనలో ఉంటారు యాక్చువల్గా, పవన్ అభిమానులు. ఆ తర్వాత కొన్ని విషయాలు కనుక్కుంటే తెలిసింది ఏంటంటే వీళ్ళకి అంటే అక్కడ లోకల్గా పోలీసు స్టేషన్లో పనిచేసేవాళ్ళు కావచ్చు, టీ కాఫీలు ఇచ్చేవాళ్ళు కావచ్చు, ఇలాంటి చాలా మందికి తెలుస్తాయి విషయాలు. సో వాళ్ళ ద్వారా వీళ్ళకి తెలిసిందేమంటే ఇతన్ని కొట్టి ఒక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర గోల్డ్ పీకించి చిత్రహింసలు పెట్టి చంపేశారు. చంపేసిన తర్వాత బాత్రూంలో పడేశారు. బాత్రూంలో నుంచి అర్ధరాత్రి 2-వీలర్లో ఇద్దరు కానిస్టేబుల్ ఈ శవాన్ని పెట్టుకొని శ్మశానానికి వెళ్ళి అక్కడ కట్టెలు పెట్టి దహనం చేసేసారు. అంటే ఇది ఎందుకు చేశారంటే మనకు తమిళనాడులో తూత్తుకుడిలో 8 మందికి మరణశిక్ష విధించారు. ఎందుకంటే తండ్రి కొడుకుల్ని వాళ్ళు కరోనా టైంలో చంపేశారు కాబట్టి. సో అందుకని శవాలు ఉంటే ఇవన్నీ దొరుకుతాయి అని చెప్పి వీళ్ళు శవాన్ని కూడా మాయం చేసేస్తే రేపు ఏదైనా లీక్ అయినా కూడా మనకేమి జరగదు, కోర్టులో కూడా కేసు నిలబడదు అన్న ఒక ముందస్తు ప్లాన్ ప్రకారమే శవాన్ని తగలబెట్టడం అనేది జరిగింది. లేకపోతే ఈ మధ్యకాలంలో మనకి మిస్సింగ్ కేసులు చాలా ఆల్మోస్ట్ ఉండవు. ఈ మధ్య ఏం చేస్తున్నారంటే పోలీసులు కూడా ఫస్ట్ ఏమో ఎన్కౌంటర్లో చంపేసేవాళ్ళు. ఇక్కడ దిశ కేసులో సజ్జనారు వీళ్ళు చంపేసిన తర్వాత కమిషన్ వేశారు. దాంతో వీళ్ళు చాలా ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వచ్చింది. దాని తర్వాత ఇవన్నీ ఎందుకు అని చెప్పి చెరువులో దూకి చచ్చిపోయాడని చెప్పడం మొదలుపెట్టారు. అంటే ఎన్కౌంటర్ని వేరే రూపంలో చంపేసే పద్ధతుల్ని మార్చారు. దాని తర్వాత ఇప్పుడేమో తూత్తుకుడి జరిగేసరికి లాకప్ డెత్లు కూడా ఇక మీదట మిస్సింగ్ కేసులు పెరుగుతాయి, శవాలు దొరకవు ఇంకా. ఎందుకంటే ఇప్పుడు ఈ కేసులో ఏమన్నా న్యాయం జరిగితే కానీ దొరకవను. అంటే పోలీసులు మనం వైలెన్స్ని ఆపాలి, కొట్టడం ఆపాలి అనేది కాకుండా వైలెన్స్ చేయాలి, కొత్త పద్ధతిలో చట్టానికి దొరకకుండా ఎలా చేయాలి అనేది ప్రయోగాలు చేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. అలాగా ఇతన్ని మాయం చేశారు. మాయం చేసిన తర్వాత వీళ్ళు మేనమామ నాగేశ్వరరావు ఏం చెప్తున్నారంటే మేము జనసేన వాళ్ళ దగ్గరికే వెళ్ళాం ఫస్ట్,
వెళ్తే వాళ్ళు బేరాలు మాట్లాడటం మొదలుపెట్టారు. అంటే నీ కొడుకు మీ వాళ్ళు లేకపోయినా కూడా ఏదో సెటిల్మెంట్ చేసుకోండి ఇలాగ మాట్లాడటం మొదలుపెట్టారు. దాంతో మేము అంబటి రాంబాబు దగ్గరికి వెళ్ళాం. సో అంబటి రాంబాబు వాళ్ళు సహజంగానే వైసీపీ కాబట్టి, ప్రతిపక్షం కాబట్టి వాళ్ళకి ఇష్యూ ఉపయోగపడుతుందని వాళ్ళు దీంట్లో రంగంలో దిగారు. అది పెద్దదైపోయింది. దాని తర్వాత సింగపూర్ పర్యటన నుంచి చంద్రబాబు వచ్చాడు. చంద్రబాబు వచ్చి ఆయనకు అర్థమైంది ఇది పెరుగుతుందని. దాంతో పవన్ కళ్యాణ్ కూడా కలిశారు. ఇద్దరు కలిసి హరీష్ గుప్తాని డీజీపీని పిలిచి మాట్లాడి ముందుగా అతన్ని సస్పెండ్ చేయాలని డిసైడ్ అయ్యారు. సిఐని సస్పెండ్ చేశారు. ఒక ఏసీపీ దైవప్రసాద్ ఆధ్వర్యంలో విచారణ కూడా చేశారు. కానీ ఇది వైసీపీ వాళ్ళు వదిలిపెట్టలేదు. ఆల్రెడీ కేసినేని నాని లాంటి వాళ్ళు కూడా హ్యూమన్ రైట్స్ కమిషన్కి కూడా దీన్ని కంప్లైంట్లు ఇచ్చారు. చాలామంది కూడా హ్యూమన్ రైట్స్ కమిషన్కి పెట్టారు. సో ఇవి నేషనల్ లెవెల్లో హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇవన్నీ ఎంటర్ అయినాక ఇంకా ఇది పెద్దదైపోతుందని డిసైడ్ అయ్యారు. ఈ లోపల జగన్ కూడా వెళ్ళాడు. ఎందుకంటే సస్పెండ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఒక ఎస్ఐ మీద ఆరోపణలు వచ్చినప్పుడు అతని మీద మర్డర్ కేసు పెట్టాలి యాక్చువల్గా. అది చేయలేదు. దాంతో జగన్ కూడా వెళ్ళాడు. జగన్ వెళ్ళి ఇంకొక కేసు కూడా ఇదే సిఐ గతంలో ఒక క్రాంతి కుమార్ అనే ఒక అబ్బాయిని కూడా 3 నెలలుగా వేధిస్తుంటే ఆ అబ్బాయి ఆ వేధింపులు తట్టుకోలేక ఒక సెల్ఫీ వీడియో తీసి నన్ను 3 నెలలుగా సిఐ నాగరాజు వేధిస్తున్నాడు, నా చావుకు అతనే కారణం అని చెప్పి విషగులికలు మింగి చనిపోయాడు. ఆ వీడియో కూడా జగన్ నిన్న మీడియాకి చేశాడు. అలాగే ఇంకొక కుర్రవాడు చందు అనుకుంటా అబ్బాయి పేరు, ఆ అబ్బాయి కూడా నేను కూడా చూశాను, ఈ సాయి స్టేషన్లో ఉన్నాడు అనేది కూడా చెప్పాడు. అట్లాగే తెలుగుదేశం కేడర్ కావచ్చు, సోషల్ మీడియా వాళ్ళు కూడా ఇతను చంపింది కరెక్టే అన్నట్టుగా, అంటే చంపింది తప్పు కాదు, ఇతను ఒక భయంకరమైన క్రిమినల్, 20 కేసులు ఉన్నాయి, 30 కేసులు ఉన్నాయి అన్నట్టుగా వాళ్ళు ప్రచారం. వాళ్ళు కూడా ఇండైరెక్ట్గా ఒప్పుకున్నట్టే, సిఐ చంపాడు కానీ ఎలాంటి వాడిని చంపాడు, ఇలాంటి దుర్మార్గుడిని చంపాడు, తప్పేం లేదు కదా అన్నట్టుగా వాళ్ళు. కానీ చట్టానికి అది అనవసరం. చట్టానికి అతను దుర్మార్గుడా మంచివాడా అనవసరం. నువ్వు చంపకూడదు, కొట్టకూడదు. పోలీసులు కొట్టినా చంపినా అది నేరం. అంతే తప్ప దుర్మార్గుడిని చంపేస్తాం కాబట్టి మీరు హ్యాపీగా ఉండాలి, కానీ మీరేంది వాడి తరఫున పోరాడుతున్నారన్న పద్ధతులు వీళ్ళు కామెంట్లు పెట్టడం కూడా తెలుగుదేశానికి డ్యామేజ్ అయింది. సో చంద్రబాబు అది గ్రహించాడు. ఆయన అంత సింగపూర్ కాకుండా ఇక్కడే ఉంటే ఇంకా ముందుగా కూడా కదిలి ఉంటే ఇంకా బాగుండేది, తెలుగుదేశానికి డ్యామేజ్ తక్కువ అయిండేది. కానీ వీళ్ళు కొద్దిగా లేట్ చేశారు. ఈ లోపల సోషల్ మీడియాలో ఈ ప్రచారం కూడా, అంటే వాళ్ళు వైసీపీని దృష్టిలో పెట్టుకున్నారు కానీ ఇతర ప్రజలు ఏమనుకుంటారు ఈ ఇష్యూలో, చట్టం ఏం చెప్తుంది అనేది పక్కన పెట్టేసి వీళ్ళ అభిప్రాయాల్ని చట్టంగా లాగా మాట్లాడటం మొదలుపెట్టారు. ఇది ఈ మధ్య కాలంలో పెరిగిపోయింది. ఎవడో కూడా చట్టాన్ని పట్టించుకోవట్లేదు. నీ అభిప్రాయాలు వాస్తవాలుగా మాట్లాడేయడం, అంటే చంపింది కరెక్టే అని మాట్లాడేయడం అనేది ఈ మధ్యకాలంలో అందరూ చేస్తున్నారు. అది రాంగ్. చట్టం, ఈ దేశంలో చట్టం ఉంది, చట్ట ప్రకారమే పోలీసులు బిహేవ్ చేయాలి తప్ప రేపొద్దున అది మనకు జరగదని ఏం లేదు. ఈరోజు ఎవడికో జరిగింది కాబట్టి నువ్వు ఈజీగా తీర్పులు ఇస్తావు. ఈ అబ్బాయి నేరం చేసి ఉండొచ్చు, నేరం చేస్తే దాన్ని ప్రూవ్ చేయండి, జైలు శిక్ష వేయండి. యాక్చువల్గా ఈ అబ్బాయి 2-3 నేరాల కంటే ఎక్కువ లేవు, ఉన్నవి కొట్టేశారు గతంలో. ఇప్పుడు 2-3 నేరాలు ఉన్నాయి, ఎక్కువ ఉంటే నిరూపించండి అని కూడా వాళ్ళ మేనమామ సవాల్ విసిరాడు. అంబేద్కర్ విగ్రహం దగ్గరికి రండి, ఎక్కువ కేసులు ఉంటే నిరూపించండి, ఓన్లీ 2-3 ఉన్నాయి అంతే, 2 అని చెప్తున్నారు, 2 ఉన్నాయి, అంతకంటే ఎక్కువ ఉంటే నిరూపించండి వచ్చని సవాల్ కూడా విసిరాడు ఆయన. సో అంటే ఇతనేదో పెద్ద డాన్ లాగా, పెద్ద గ్యాంగ్స్టర్ లాగా ఈ కుర్రాడు ఉండేది 23 ఏళ్ళు. అతను చూస్తేనే మనకు అర్థమవుతుంది వాడు నేరాలు చేస్తుండొచ్చు, నేరాలు ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు. అవన్నీ కోర్టులో ప్రూవ్ అయ్యి శిక్షలు పడాలి. అది వదిలేసి కొట్టి చంపేస్తానంటే దేశంలో అసలు ఎవరు మిగలరు. ఇంకా అందరి మీద కేసులు ఉంటాయి. అందరూ, నేను మొన్న కూడా ఒక వీడియోలో చెప్పాను, పార్లమెంట్లో 170 మంది మీద సీరియస్ క్రిమినల్ అఫెన్సెస్ ఉన్నాయి, మామూలు అఫెన్సెస్ కాదు. అంటే రేపు, మర్డరు, కిడ్నాప్ ఇలాంటి అఫెన్సెస్ 170 ఎంపీల మంది మీద ఉన్నాయి. ఇదే లాజిక్ అప్లై చేస్తే 170 ఎంపీలు కూడా ఇలాగే లాకపుల్లు కొడతారా? కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇతను పేదవాడు, ఇతనికి అండదండలు ఏమి లేవు కాబట్టి కొట్టి చంపేశారు తప్ప ఇతనికి ఏమాత్రం అండదండలు ఉన్నా, రాజకీయ రక్షణ ఉన్నా, పెద్ద కులవాడైనా ఇతన్ని తీసుకెళ్ళి అలాగా కొట్టి చంపేసే ధైర్యం పోలీసులు చేయరు. అంటే డబ్బన్న ఉండాలి. ఇతనికి పెద్ద ఎత్తున డబ్బులు ఇచ్చుంటే సిఐ చేసేవాడు కాదు. డబ్బులు ఇవ్వనప్పుడు పిలిచి కొట్టడం అనేది వాళ్ళు సాధారణంగా చేస్తారు. సో అందువల్ల ఇప్పుడు జగన్ పోవడంతో దాంతో వాళ్ళు అలర్ట్ అయ్యారు.
ఇటు తెలుగుదేశానికి సంబంధించిన ఆయన గద్దె రామ్మోహన్ విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యే కూడా పరామర్శించాడు. సో దాంతో ఇప్పుడు అర్జెంటుగా నిన్న రాత్రి 11:30 ప్రాంతంలో ఈమె విజయలక్ష్మి వీళ్ళ తల్లిని రాజశేఖర్ బాబు విజయవాడ సిపి పిలిపించి కంప్లైంట్ ఇవ్వమన్నారు. ఆమె కంప్లైంట్ ఇచ్చింది. అరౌండ్ 2 గంటల ప్రాంతంలో ఎఫ్ఐఆర్ కట్టారు. ఎఫ్ఐఆర్ 107/2026 ఎఫ్ఐఆర్ నెంబరు. నేను ఎఫ్ఐఆర్ చదివాను. అందులో ఒక్క నాగరాజు పేరు మాత్రం పెట్టారు. బిఎన్ఎస్ 127/4 ఇవి పెట్టారు. ఇదేంటంటే రాంగ్ఫుల్ కంటైన్మెంట్. దాంతోపాటు 103(1) ఇది వచ్చి హత్యానేరం. హత్యానేరం రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ కింద పెట్టారు. నిజానికి కొట్టింది ఇవన్నీ కూడా వేరే సెక్షన్లు కూడా పెట్టచ్చు, కానీ ఇంతవరకే పెట్టారు. ఇప్పుడు ఏంటంటే అతన్ని లొంగిపోతాడా లేకపోతే అరెస్ట్ చేయబోతున్నారా అనేది ఈరోజు తెలిసిపోయే అవకాశం ఉంది. మోస్ట్లీ లొంగిపోయినా అతను అరెస్ట్ అయితే ఖచ్చితంగా చేస్తారు. చేయాలనే కదా ప్లాన్ చేసుకొని కేసు పెట్టారు. దట్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2, అతను ఒక్కడే చంపడు. పోలీసులు అంటేనే మామూలుగా సిఐ ఒకవేళ స్వయంగా కొట్టినా కూడా కానిస్టేబుల్ దగ్గర కొట్టిస్తారు. కొంతమంది ఎక్స్పర్ట్లు ఉంటారు, అందరూ కూడా పోలీసులు కొట్టలేరు. వాళ్ళల్లో సెన్సిటివ్ పిల్లర్స్ ఉంటారు, కొంతమంది కొట్టలేరు. అందుకని కొట్టగలిగిన వాళ్ళు కొంతమందిని పెట్టుకుంటారు స్టేషన్లో, వాళ్ళని ఎక్కువగా కొట్టిస్తుంటారు. వాళ్ళకి టార్చర్ పెట్టడంలో ఒక ఆనందం కూడా అనుభవిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ దగ్గర కొట్టించుంటారు. కాబట్టి తర్వాత శవాన్ని బాత్రూంలోకి పడేయడం ఇవన్నీ ఒకటే చేయడుగా స్టేషన్లో మిగతా వాళ్ళకి కూడా తెలుసు. మిగతా వాళ్ళు కూడా పెట్టాలి కేసులు యాక్చువల్గా. అట్లాగే ఇతని మా శ్మశానాన్ని తీసుకుపోయి కాల్చింది ఎవరు, వీళ్ళందరూ ఇన్వాల్వ్ అవుతారు. సో సిఐ ఒక్కడి మీద పెట్టడం అనేది సరిపోదు యాక్చువల్గా. అలా రేపు పొద్దున కోర్టులైనా కూడా ఇది ప్రూవ్ అవ్వాలి. రెండోది ఏమంటే ఇది సిబిఐకి ఇవ్వాలని కూడా జగన్ డిమాండ్ చేస్తున్నారు. సిబిఐకి ఇవ్వడమే కరెక్ట్. ఎందుకంటే పోలీసులే నేరం చేసినప్పుడు మళ్ళీ పోలీసులే విచారిస్తే నిష్పక్షపాతంగా విచారిస్తారనే అనుమానాలు వస్తాయి. మనకి తూత్తుకుడి కేసులో కూడా సిబిఐ ఎంటర్ అయింది కాబట్టి ప్రూవ్ చేయగలిగారు. సో ఇది నిజంగా ప్రూవ్ చేస్తారా అనేది చూడాలి. మూడో పాయింట్ ఏంటంటే అక్కడ పొలిటికల్గా 2 పార్టీలే ఉండడం వల్ల పౌర సమాజం కానీ పౌర హక్కుల సంఘాలు కానీ ఇవన్నీ కూడా గతంలో లాగా యాక్టివ్గా లేదు. ఒకప్పుడు నేను కూడా 5 ఏళ్ళు పనిచేశాను ఫుల్ టైం పౌర హక్కుల సంఘంలో. ఇట్లాంటి లాగప్ డెత్ కేసులు అనేకం నేను కూడా పర్సనల్గా వెళ్ళి చూశాను. సో అప్పుడైతే దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగేవి, కమ్యూనిస్ట్ సంఘాలు వచ్చేవాళ్ళు. ఇప్పుడు కమ్యూనిస్ట్ సంఘాలు దీంట్లో ఉద్యమాలు చేయట్లేదు, పౌర సంఘాలు సైలెంట్ అయిపోయారు. సో ఓన్లీ ప్రతిపక్షమే మాట్లాడుతుంది. కాబట్టి ప్రతిపక్షాలకి మైలేజ్ వస్తుందేమో అని అధికార పక్షం తన చట్ట వ్యతిరేకమైన తెలిసి కూడా ఆ రకంగా బిహేవ్ చేయడం మొదలైంది. ఏదేమైనా లేటుగా అయినా చంద్రబాబు మంచి పని చేశాడు ఇప్పుడు. అయితే ఇది ఎంత స్థాయిలో ముందుకెళ్తుంది అనేది చూడాలి. పోలీసులే ఎంక్వైరీ చేస్తే ముందుకెళ్ళదు, వాళ్ళంతా కప్పిపుచ్చేస్తారు. రేపు పొద్దున మాకు సంబంధం లేదు, అసలు అతను పట్టుకోలేదంటారు, శవం దొరకలేదంటారు. సో ఆధారాలు కూడా ఏమీ లేవు, శవం కాల్చేస్తారు కాబట్టి సీసీటీవీ ఫుటేజ్లు ఏమీ ఉండవు, ఏం జరగదు. అటు కాకుండా సిబిఐ ఎంటర్ అయ్యి దీని పకడ్బందీ ఆధారాలతో చేయగలిగితే వీళ్ళకి కూడా శిక్ష పడితే కనీసం మిగతా పోలీసులకి కొంతలో కొంత భయం ఉండే అవకాశం ఉంది. లేదు ఇది 2 రోజులు చేసి ఇంకొక ఇష్యూలకి వైసీపీ వెళ్ళిపోయినాయి. ఎందుకంటే వైసీపీ ఒకటే దీని మీద పోరాడే పరిస్థితి ఉంది. మిగతా వాళ్ళు ఎవరు పౌర ప్రజా సంఘాలు లేవు, యాక్టివ్గా సమాజం అక్కడ లేదు కాబట్టి మిగతా వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు. కనీసం కాపు సంఘాలు కూడా మామూలుగా అయితే కుల సంఘాలు వస్తుంటారు. ఇట్లాంటి వాటిలో మరి అదే కుల సంఘాలు ఇంకేదన్నా ఎవరైనా అని ఉంటే కాపు వాళ్ళని ఈ పాటికి కాపు బ్యాచ్లంతా రాష్ట్ర బంధువులకు పిలిపించుండేవాళ్ళు. కానీ ఇక్కడ అదే అర్థం చేసుకోవాలి, కుల సంఘాలు కూడా కొన్ని విషయాల్లో మాత్రమే ఎంటర్ అవుతారు. వాళ్ళు స్టేట్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇట్లాంటి వైలెన్స్, పోలీసుల వైలెన్స్కి వ్యతిరేకంగా కుల సంఘాలు రావడం కూడా బాగా తక్కువ, ఎక్కడో కానీ జరగదు. అదే చిన్న విషయాల్లో వేరే విషయాల్లో వస్తారు. మన సినిమాలో ఏదైనా అన్నామనుకో ఒక మాట విపరీతంగా వచ్చేస్తారు. కానీ నిజంగా ఇప్పుడు కాపు అనుకున్నప్పుడు కనీసం కాపు సంఘాలు దీన్ని నిలబడాలి కదా, అది జరగవు. ఎందుకంటే పొలిటికల్గా చీలిపోయారు అందరూ. సో కాబట్టి ఈ అబ్బాయికి ఎంత న్యాయం జరుగుతుందనేది తెలియదు. ఏదేమైనా సిఐ నాగరాజుని అయితే అరెస్ట్ చేసే అవకాశం ఉంది. కొద్ది రోజులు జైల్లో ఉంటాడు, బెయిల్ వస్తుంది. తర్వాత ఎక్కడికి వెళ్తుంది అనేది ఎవరికి తెలియదు ప్రస్తుతానికి. అంటే కోర్టులు ఏ స్థాయిలో ఉంటాయి, సిబిఐ ఎంక్వైరీ ఏమో జరుగుతుందా, సిబిఐ ఎంక్వైరీలో కూడా
సిబిఐ కేసులు అన్నిట్లో ఏమీ న్యాయం జరుగుతుంది అనేది ఏం లేదు. ఎందుకంటే ఇది డబుల్ ఇంజన్ సర్కారు, వీళ్ళ గవర్నమెంట్ అక్కడ కూడా ఉంది, సిబిఐ కూడా మోడీ కంట్రోల్లో ఉంటుంది. వీళ్ళకి కాపాడాలని అనుకున్నారంటే మాత్రం కాపాడేస్తారు. ఇది కానీ కాపాడకపోతే చంద్రబాబు ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. సిఐని కాపాడితే మాత్రం ప్రజల్లో ఖచ్చితంగా చెడ్డ పేరు వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.